ఆత్మలనేవి ఖచ్చితంగా ఉన్నాయమ్మా. ఉన్నాయంటానికే ప్రత్యక్ష సాక్షిని నిదర్శనం నేనే. నా జీవితంలో జరిగిన యథార్థమైన సంఘటనలే ఖచ్చితంగా కనిపించలేదు. అంత కటికి చీకట్లో ఒక మనిషి నుంచున్నట్టు అనిపించింది నాకు. వాళ్ళ నిండా పెద్ద పెద్ద గజులు కట్టుకొని జజముకుంటా ఎక్కడికే గుమ్మం దగ్గరకు ఒక ఒక భయంకరమైన శబ్దం వచ్చి టప్పన ఆగిపోయింది. అర్థంగా చెప్తున్నాను, నమ్ము నమ్మపో, గుండె నాది నోట్లోంచి బయటకు వచ్చేద్దాం అనిపించింది నాకు. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీఎల్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీలాగే నాకు కూడా చిన్నప్పటి నుంచి నిజంగా ఆత్మలు ఉన్నాయా, దయ్యాలనేవి ఉంటాయా అని చాలా అనుమానాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే సంఘటన ఇంకెవరో చెప్తే నమ్మేదాన్ని కాదేమో, కానీ నిజంగా మా నాన్నగారే చెప్పేసరికి నిజంగా ఉన్నాయని నాకైతే అనిపించింది. ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత మీరే డిసైడ్ చేయండి ఉన్నాయా లేదా అని. కానీ నేను ఈ వీడియో చూసి మీరు నమ్మండి అని చెప్పట్లేదు, నమ్మడం నమ్మకపోవడం. మా నాన్నగారు తన జీవితంలో జరిగిన యథార్థ సంఘటన నాకు చెప్పేసరికి నేను కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో షూట్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా నాన్నగారి అనుభవాన్ని తన మాటల్లోనే విందాం. ఆత్మలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయమ్మా. ఉన్నాయంటానికే ప్రత్యక్ష సాక్షిని నిదర్శనం నేనే. నా జీవితంలో జరిగిన యథార్థమైన సంఘటనలే ఖచ్చితంగా ఒక 12-13 సంఘటనలు జరిగినాయి, 1-2 కూడా కాదు. అలా ఫ్యాన్ కట్టే 12-13 జరిగినాయి సుమారుగా నా నిజ జీవితంలో యథార్థంగా. అయితే ఆత్మలు అనేవి ఉన్నాయని చెప్పేసి మన సనాతన ధర్మశాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మన గరుడ పురాణంలో కూడా చూడు, ఆత్మలు అసలు ఎందుకు అవుతాయి, ఎలా అవుతాయి, దేనివల్ల అవుతాయి. మరి బ్రహ్మదేవుడు ముందే రాస్తాడు కదా, మధ్యలో ఈ ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఈ ఆత్మ అవడానికి అసలు ఏ ఏ కారణం చేత ఆత్మలు అవుతాయి అన్నదే నేను ఇవన్నీ ఎప్పుడు రీసెర్చ్ చేశానంటే, నేను మొదట అసలు నాకు వీటి కోసం ఏమీ తెలియదమ్మా. నా పని ఏంటో, నా వ్యాపారం ఏంటో, నా జీవన విధానం ఏంటో మిమ్మల్ని పోషించుకుంటానికి మామూలుగా ఉండేవాడిని. అసలు దయ్యాలు గియ్యాలు అంత ఆలోచన కూడా లేదు నాకు. కానీ నా నిజ జీవితంలో జరిగిన యథార్థమైన సంఘటనలు బట్టి ఏంటి అసలు నిజంగా ఉన్నాయా, అసలు ఏంటి నా జీవితంలో ఏంటి ఇలా జరిగినాయి, ఏంటి ఇంత ప్రత్యక్షంగా జరిగినాయి ఏంటి అని చెప్పానని అప్పుడు వాటి మీద దృష్టి వెళ్ళింది. అంటే ఇప్పుడు నువ్వు మామూలుగానే ఉన్నావు, ఇప్పుడు నీకు అసలు ఏమి గుర్తురాదు. అదే నీకు విపరీతం తలపోటు వచ్చేస్తుంది అనుకో, అప్పుడు నీకు ఈ తలపోటు తగ్గడానికి ఒక మందుల షాపు, అక్కడికి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ ఇవి గుర్తొస్తాయి. ఎందుకని అక్కడ నీకు తలపోటు వచ్చింది కాబట్టి. అలాగా అత్యంత భయంకరమైన యథార్థమైన సంఘటనలు నా జీవితంలో 12-13 జరిగినాయి. అవి జరిగిన తర్వాత ఏంటి ఇంత ఏదో సినిమాల్లో జరిగినట్టు జరిగినాయి ఏంటి, అయితే వీటి మీద అసలు రీసెర్చ్ చేయాలని చెప్పేసినానని నేను లైబ్రరీలోకి వెళ్ళి చాలా పుస్తకాలు చదివాను అప్పట్లోని. మీరు చిన్నపిల్లలు బాగా. ఆ తర్వాతనేమో ఇదే కాదు, నాకు ఏదన్నా సరే 100% కరెక్ట్ రిజల్ట్ రావాలి నాకు. ఎవరో చెప్పింది ఏదో చేసింది అయితే నేను పొడిగా ఉన్నది నేను నమ్మను కూడా. దీనికి గరుడ పురాణంలోనైతేనే మనకి కరెక్ట్గా మనకి సొల్యూషన్ తెలుస్తుందని చెప్పేసి అనుకున్నాను. సరే అవన్నీ ఇంకా ఉంటాయిగా 12-13 వీడియోల్లో చెప్తాను కదా నేను. ఏదో వీడియోలోనే అసలు ఇవన్నీ అసలు ఆత్మ ఎందుకు అవుతారు, ఏ కారణం చేత అవుతారు, ఎలాగవుతారు, మరి వాళ్ళు ఏ రకంగా ఉంటారు, ఇందులో కూడా మళ్ళీ ఉన్నాయి తేడాలు ఉన్నాయి. మళ్ళీ ఇందులో అంటే దుష్టాత్మలు ఉన్నాయి, మంచి ఆత్మలు ఉన్నాయి. అవి ఎలాగవుతాయి, ఏ కారణం చేత అవుతాయి, అవన్నీ కూడా రీసెర్చ్ చేసేసాను నేను. అప్పుడే ఇప్పుడేంటి దగ్గర మీ చిన్నప్పుడే రీసెర్చ్ చేశాను. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మీ కంటెంటర్లకి, మీ సబ్స్క్రైబర్లకి ఒరిజినల్ కంటెంట్ ఇవ్వాలని ఆశపడుతున్నావు కాబట్టి దాంట్లో భాగంగా చెప్పమంటున్నావు కూడా చెప్తున్నాను. కానీ ఇది చాలా ప్రమాదకరమని సరే ఇంకా ల్యాక్ చేయకుండా చెప్పేస్తున్నాను. అప్పుడు నేను లైన్ వ్యాపారం చేసేవాడినమ్మా. అప్పుడు మనం మసాలా వ్యాపారం చేసేవాళ్ళం, గుర్తుందా? మసాలాలో బాలాజీ క్వాలిటీ షీట్ ఐటమ్ అని మనం కొట్లకి సరుకేసేవాళ్ళం. మన దగ్గర 2-3 ఆడవాళ్ళు కూడా పనిచేసేవాళ్ళు. నీ చిన్నప్పుడు బాగా నీకు గుర్తుందో లేదో. సరే ఇది ఇలా ఉండంగా నేను మామూలుగా నా దినచర్య ఏంటి, ప్రతిరోజు పొద్దునే లైన్ వ్యాపారానికి వెళ్ళిపోవడం. ఈ మన చుట్టుపక్కల ఉన్నాయి కదా, ఒక్కో రోజు ఒక్కో లైన్కి వెళ్ళిపోవడం, ఆ లైన్ వ్యాపారం చేసుకుంటాం, అమ్ముకుంటాం, వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకుంటాం.
మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాండింగ్ ఏమన్నా ఉన్నాయన్నదే సరుకులు చేసుకునేవాడిని. అంతే అలాగా నాకు ఆ రోజు జీవితం గడుపుతుండేది. ధనంజయ బాబాయ్ అంటే మా రెండో తమ్ముడు తెలుసుగా నీకు ధనంజయ బాబాయ్? పెద్ద బాబాయ్. పెద్ద బాబాయ్. ధనంజయ బాబాయ్కి ఒక స్నేహితుడు ఉండేవాడు. అతను వ్యాన్ డ్రైవరు, ముస్లిం ఆయన అన్నమాట. అతని పేరు ఏదో ఉంది, చెప్తాను మధ్యలో గుర్తొస్తుంది నాకు, చెప్తాను. అతను ఆ డ్యూటీ దిగి వచ్చినప్పుడల్లా కూడాను ధనంజయ బాబాయ్ని తీసుకుని వెళ్ళి సరదాగాళ్ళు డ్రింకులు కాడ కొంచెం మందు గట్ట తాగేవాళ్ళు, కొంచెం అలా అలవాటు ఉంది కదా, పార్టీలు గట్ట చేసుకునేవాళ్ళు, సరదాగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. సరే ఇలా ఉండంగా ఒక రోజున ధనంజయ బాబాయ్ నా దగ్గరికి, అప్పుడే నా జీవితం టర్నింగ్ పాయింట్ తిరిగింది. నేను మామూలుగా ఇంట్లో కూర్చొని సరుకులు చేసుకుంటున్నాను, నేను ఆ మసాలా ఆటలు గట్ట అన్నీ చేసుకుంటున్నాను కదా. చేసుకుంటుంటే ఇతను తీసుకొచ్చాడు. అతను ఎవరో తెలీదు. అన్నయ్య నీతో మాట్లాడే పని ఉంది అన్నాడు. ఏంటి ఏంటి చెప్పరా అని చెప్పానంటే, ఇదిగో ఇతను మా ఫ్రెండ్, పేరు గుర్తురాట్లా, పేరు చెప్తానమ్మా ఎందుకంటే ఏది అబద్ధం చెప్పకూడదు కదా. సరే ఇతను మా ఫ్రెండ్, నాకు బాగా కావాల్సిన అతను, ఇతను కొంచెం డబ్బులు అవసరమైన అంటే అప్పట్లో నేను ఏం చేసేవాడిని అంటే చాలా జాగ్రత్తగా ఉండేవాడిని డబ్బుల విషయంలోనే, ఖర్చు పెట్టేవాడిని కాదు. నేను సిగరెట్ కాల్చేవాడిని అప్పట్లోని. గోలో ఫిల్టర్ సిగరెట్ రూపాయి నేను కాల్చినప్పుడు, పొద్దున సిగరెట్ సాయంత్రం సిగరెట్ అంతే నా ఖర్చు, రోజు 2 రూపాయలు నా ఖర్చు అంతే. అలాంటి టైంలోని సరే ఇటు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇలాగా కొంచెం 3000 అనమాట, 3000 అవసరం అన్నయ్య అంటేనేమో నేను అప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళకి అప్పులెత్తి ఉండేవాళ్ళే, ఆ పట్టీలు ఏదైనా సామానం తీసుకొచ్చి నా దగ్గర తాకట్టు పెడుతుండేవాళ్ళు, తీసుకొస్తున్నాను. అయితే ఇప్పుడు నా దగ్గర ఎక్కడైనా కామన్గా అందరూ అంటారు కదా, ఎక్కడైనా మామూలుగా వ్యాపారంలో పెట్టేశాను కదా అని చెప్పానంటే, ఒకసారి ఇటు రా అన్నయ్య నీతో మాట్లాడే పని ఉందని నన్ను పక్క తీసుకెళ్ళి, ఆడ ఇవ్వకపోతే నేను ఇస్తాను అన్నయ్య, మాకు చాలా అవసరం, అతను చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఏదో చెప్పాడు. సరే తమ్ముడు అంత రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాడు, ఇవ్వకపోతే ఇస్తాను అంటున్నాడు, ఎందుకు ఈడు మాట పోగొడతావు ఎందుకులే 3000 కోసం అని చెప్పేసానని, సరే అని చెప్పేసానని డబ్బులు తీసి ఇచ్చేసాను అప్పుడే. మన చిన్న బీరువా ఉంది చూడు, చిన్న బీరువాలో ఉంచేవాడు అనమాట డబ్బులు. సరే 3000 తీసి ఇచ్చి, వడ్డీ అంత సార్ అని చెప్పానంటే, నువ్వు మా తమ్ముడితో వచ్చావు కాబట్టి నాకు వడ్డీ వద్దు, నా డబ్బులు ఎన్ని రోజులు ఎత్తావు చెప్పని చెప్పానంటే, నేను ఇవాళ నైట్ డ్యూటీకి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ కరెక్ట్గా నేను 15 రోజులకి డ్యూటీ దిగుతాను, డ్యూటీ దిగి వచ్చేటప్పుడు మీ డబ్బులు మీకు అక్షరాలు తీసుకొచ్చి ఇచ్చేస్తాను, మీకు వడ్డీ కూడా వేసేస్తాను, నాకు వడ్డీ అయితే వద్దయా బాబు, నా డబ్బులు నాకు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇవి చాలా అని చెప్పేసి అన్నాను. అక్కడతో అయిపోయింది, వెళ్ళిపోయారు వాళ్ళు. చాలా థ్యాంక్స్ అనే నా మాట కాపాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను మామూలుగా డ్యూటీకి వెళ్ళిపోయాడంట. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక రోజున మన బిల్డింగ్లో ఉండేవాళ్ళం మనం. ఒక రోజు సుమారు 11 గంటలు అవుతుందమ్మా నైటు, అందరం పడుకున్నాం. పడుకుంటే ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారు. తలుపు కొడుతుంటే ఎవరు ఈ టైంలో కొడుతున్నారు అని చెప్పేసి అనుకుని మీ అమ్మ లేకపోయింది తలుపు తీస్తానికి. ఉండు నువ్వు లేకుతున్నావు నేను చూస్తాను ఉండు అని చెప్పేసినానని తలుపు దగ్గరికి వచ్చి ఎవరో అన్నాను. ఎవరు అంటే, సాబ్ నేను సాబ్ అది మీ ధనంజయ ఫ్రెండ్ అనే సాబ్ అని చెప్పేసి అన్నాడు. ఆ పేరు గుర్తు సావట్లేదు, గుర్తు చెప్తానులే అనేసరికి, ఏంటి ఈ టైంలో వచ్చేవేంటి అని చెప్పాను. తలుపులు తీశాను. తలుపులు తీస్తే ఫుల్గా తాగేసి ఉన్నాడు. తాగేసి ఉండి ఇక కొంచెం డ్రింక్ చేసిన వాళ్ళకే కొంచెం మాటలు ఎక్కువగా వస్తాయమ్మా, ఆ కంచేపు వాళ్ళ మత్తులో ఉంటారు కదా. సార్ మీ డబ్బులు తీసుకొచ్చాను, ఇవ్వండి డబ్బులు అని చెప్పి ఇచ్చేసాడు పాపం, అంత మత్తులో ఉండి కూడా. అయితే నాకు భయం వేసింది, ఎందుకంటే మత్తులో ఉన్నాడు, ఇప్పుడు డబ్బులు తీసుకున్నాం అనుకో, రేపు పొద్దున వచ్చి 10,000 నేను ఇచ్చాను అంటాడు, ఎందుకు వచ్చింది లేరా బాబు అని చెప్పినని, ఇప్పుడు వద్దు రేపు పొద్దున ఇద్దు కానీ నువ్వు ఇచ్చేటప్పుడు ఎవరైనా తీసుకుంటారా అని చెప్పాను అన్నాను. అంటే లేదు సార్ మీరు తీసుకోండి సార్ అంటే, ఇప్పుడు వద్దని చెప్పాను అంటే, లేదు సార్ నేను రేపు పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ 4 రోజుల దాకా రాను, అప్పుడు మళ్ళీ ఒక నేను ఇవ్వలేకపోతే ధనంజయ మాట పోతుంది, తీసేసుకోండి సాబ్ అని చెప్పన్నారు. అనేసరికి సరే అయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ, వాళ్ళ దగ్గర తీసుకుంటాను నేను డబ్బులు అని చెప్పేసి అన్నాను. ఎంత స్నేహితులని ఎంతైనా సరే డబ్బుతోనే వస్తుందమ్మా ప్రమాదం అంతా. సరే అని చెప్పేసినని, సరే జేపీ సెంటర్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇస్తాను సార్ అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అన్న. అప్పుడు మనది టీవీఎస్, మన ఎక్సెల్ సూపర్ కూడా కొనలా, టీవీఎస్ ఉండేదన్నమాట బండి.
సరే అని చెప్పానని జేపీ సెంటర్ తీసుకెళ్ళాడు. వాళ్ళ చుట్టాలు ఎవరో అక్కడ ఏదో వ్యాపారం చేస్తున్నారు, బండి మీద వ్యాపారం. వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఇలాగా ఈ సేటు గారి దగ్గర నేను 3000 అప్పు తీసుకున్నాను, వీళ్ళ తమ్ముడు ఇప్పించాడు, ఇప్పుడు ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంటికాడ ఇస్తారంటే వద్దు, ఎవరి ముందన్నా ఇవ్వని చెప్పాను అన్నారు. ఇక్కడ తీసుకొచ్చారన్న. దానిదేముంది, ఇవ్వండి అని చెప్పని అన్నారు. వాళ్ళ ముందే పాపం డబ్బులు ఇచ్చాడు, నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను వచ్చేస్తుంటే, సార్ మీరు అలా కాదు, మీరు వెళ్తానికి వీల్లేదు, మీరు నాకు చాలా సాయం చేశారు, నేను చాలా ఇబ్బందుల్లో ఉండగా మీరు సాయం చేశారు, మీరు వడ్డీ అడిగినా సరే తీసుకోవట్లేదు, మీకు ఇవాళ నేను పార్టీ చేయాలి, మిమ్మల్ని ఇవాళ ఖుషి చేసి పంపించాలన్నాడు. ఈడేంట్రా బాబు 11 అవుతుంటాయి, ఇప్పుడు ఖుషి ఏంట్రా బాబు, అయినా నాకేముండి సార్ ఖుషి, నేను శుభ్రం కడుపు నిండా భోజనం చేసేసాను బాబు, నేను డ్రింక్ గట్రా చేయను కదా, నేను నాకేం వద్దని చెప్పేసి అన్నాను. సాబ్ అలా కాదు, మీరు ఏదో ఒకటి తీసుకోవాలి, ఏమి తీసుకోకపోతే నాకు చాలా ఇబ్బంది అవుద్ది, నా మనసు బాధపడద్ది, చెప్పండి సార్ మీరు ఏం తింటారు ఏంటంటే, నేను భోజనం చేసేసాను రా బాబు అని చెప్పానంటే, లేదని చెప్పేసానని అప్పటికప్పుడు నైటు మనకి పాత బస్ స్టాండింగ్లో దొరికేది టీ అన్నా టిఫిన్ అన్నా పలవ కొట్లు అన్నా అక్కడ ఉండేవి. ఇప్పుడంటే జంగారెడ్డి కూడా నిండా ఉంటున్నాయి అనుకో, అక్కడే ఉండే, అంటే లారీ డ్రైవర్లు అక్కడికి ఆగి కొనుక్కొని వెళ్ళేవాళ్ళు అనమాట. సరే అని చెప్పేసి పాత బస్ స్టాండ్కి పోనమ్మన్నాడు. పాత బస్ స్టాండ్ పోనమ్మంటే వదులుతలేదే మనిషి. అంటే కొంచెం డ్రింక్ చేసిన వాళ్ళకి ఏంటంటేనమ్మా, వాళ్ళ పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటారు, చెప్పినా అర్థం చేసుకోరు. సరే అని చెప్పానండి, వదులుతలేదని నాలో ఉన్న జబ్బేంటి తెలుసా, ముందు మొహమాటం. మొహమాటానికి వెళ్తే కడిపోతుంది అంటారు చూడు, అది నా జీవితంలో యథార్థంగా జరిగిన మొట్టమొదటి సంఘటన అనమాట ఇది. అప్పటికి చెప్తున్నా సరే అసలు వదల్లా. సరే అని చెప్పేసినానని పాత బస్ స్టాండ్కి తీసుకెళ్ళి 2 జాయింట్ పొలాలు కట్టించాడు. అతను కోటి నా కోటి అని చెప్పేసి కట్టించి థమ్సప్ బాటిల్ అయితే తీసుకున్నాడు. అయిపోయిన తర్వాత సరే ఆడి పేరు గుర్తు రావట్లేదు చూడు, ఆడి పేరు చెప్దామంటే సరే అని చెప్పేసి మీ ఇంటికాడ ఆడి ఇంటికి వెళ్ళి అక్కడ తాండ్రపాపారెడ్డి బొమ్మను చూడు, తాండ్రపాపారెడ్డి బొమ్మకి ఇటు లోనకి వెళ్ళాలన్నమాట. అయితే నేను అక్కడ దింపేసేసి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను రా అని చెప్పేసాను. సరే సాబ్ అని చెప్పేసాను. ఇక దారి పొడిపోతా సాగు దొబ్బాడమ్మా పట్టుకొని, సాబ్ మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అది ఇది చాలా నాకు సాయం చేశారు, చాలా గొప్ప మనసు ఏదో చెప్తున్నాడు. నేను ఏంటంటే నాకు నిద్ర, రేపు పొద్దున్న తెల్లారులైతేనేమో నేను మళ్ళీ లైన్కి వెళ్ళాలి. ఈడు ఇక్కడ జరిగిన చిన్న సిచ్యువేషన్ ఏంటంటే, నీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, అదే పాత బస్ స్టాండ్ నుంచి వచ్చేస్తుండగా జేపీ సెంటర్లో ఆపమన్నాడు ఒకసారి. నాకేం భయం వేస్తుంది, ఎందుకంటే మరి 11 దాటిపోయింది అప్పటికే టైం. పోలీసులు రౌండ్కి వచ్చారు అనుకో, ఆ టైంలో గబుక్కునే ఉంది, ఒక మాట ఇసిరేశారు అనుకో అవమానం పడాలి. బాబు ఈడేంట్రా బాబు, అసలు ఎందుకన్నా వచ్చాను రా బాబు బయటికి, అనవసరంగా వచ్చాను, ఇదేమో తెమసడారా బాబు, తొందరగా దింపేసి వెళ్దామంటే అని చెప్పి అనుకుంటే, ఏదో పాకలోకి వెళ్ళాడమ్మా. ఒక పాకలాగా ఉంది జేపీ సెంటర్లో, పాకలోకి వెళ్ళి ఒక 5 నిమిషాలకు వచ్చేసాడు. పదండి అన్నాడు. అక్కడికి వెళ్ళి తాండ్రబాబారెడ్డి బొమ్మ దగ్గర దిగు, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్న తర్వాత, అలకా సార్ కొంచెం లోన పోను సార్, కొంచెం లోన పోనిస్తే కొంచెం గతుకులుగా ఉంటుంది, ఈ టైంలో నేను నడవలేను, కుక్కలు గట్టా ఉంటాయి, కొద్దిగా లోన పోనిస్తే నేను దిగిపోయి వెళ్ళిపోతాను. ఈ తాండ్రబాబారెడ్డి బొమ్మకి ఇలాగనమాట, ఇలా దక్షిణ వైపు అనేసరికి ఇంక సర్లే ఎక్కడ దాకా వచ్చిందా తప్పిద్దేంట్లో అని చెప్పేసి సరే అని చెప్పినాను. కొద్దిగా లోన పోనిచ్చాను. కట్టిగా చీకటే అసలు. అప్పుడు ఇవి కూడా లేవు, ఎల్ఈడి లైట్లు కూడా లేవు మన కరెంట్ స్తంభాలకే, బల్బులు అలాగ ఉండేవి అనమాట, ఎర్ర బల్బుల్లాగా ఉండే, అవి కూడా మిలుకుతూనే వెలుగుతుండేవి. అది కూడా ఎక్కడో ఒకటి ఉండేది, పెద్దగా లైటింగ్లు కూడా ఉండేవి కదా. సరే అని చెప్పాను, మన బండి లైటింగ్ ఉంది కదా, సరే అని చెప్పేసి అనుకొని తీసుకెళ్ళి అక్కడ దింపితే పావని మామూలుగా అది సందులాగా ఉంది కదా, అక్కడ దింపేసేసి సుల్తాన్ ఇప్పుడు గుర్తొచ్చింది, ఆడి పేరు గుర్తు రావట్లేదు చూడు, సుల్తాన్ ఆడి పేరు. సరే సుల్తాన్ నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో అని చెప్పేసినాను. అంటే పట్టేసుకున్నాడు అమ్మ చెయ్యి పట్టుకొని, అస్సలు మీరు వెళ్తానికి వీల్లేదు, మందు మీద ఉన్నాడు కదా, మీరు మా ఇంటి దాకా వచ్చారు, మా ఇల్లు చూడకుండా మా ఇంట్లోకి మీరు వచ్చి అసలు రాకుండా మీరు ఎక్కడ దాకా గుమ్మలోకి వచ్చి వెళ్ళిపోవడం ఏంటి, అది ఇదని పట్టుకున్నాడు. నిజంగా పావని నా చెప్పుతో నాకు కొట్టుకోవాలనిపించేసింది నాకు. అసలు నేను 11ంటికి బయటికి రావడమే తప్పు, అది ఒక డ్రింక్ చేసిన వ్యక్తితో రావడం ఇంకా పెద్ద తప్పు. చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, టైం చూస్తేనేమో అప్పటికే దగ్గర 12 అయిపోతుంది, మనిషి వదులుతలేదు పట్టుకొని. అస్సలు మీరు వద్దంటే మాత్రం నేను ఇక్కడే పడుకుని పోతాను, నేను అసలు ఇంటికి కూడా వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. పొద్దున్న చూసిన వాళ్ళందరూ నన్ను
చాలా చిరాకుగా అనుకుంటా. అది ఇది అంటే బాబోయ్! ఏం చేయాలిరా బాబు అని చెప్పేసని సరే ఈ లోనకెళ్ళి ఆడిని దిగబెట్టేసి వచ్చేద్దాంరా అని చెప్పి అనుకున్నా. అది నేను చేసిన రెండో తప్పు. ఇంతకీ ఏంటి, రోడ్డు మీద బండి ఆపాను. రోడ్డు అంటే మెయిన్ రోడ్డు కాకుండా ఇలాగ మామూలుగా ఇంటికెళ్ళే సందుల్లాగా ఉంటాయి కదమ్మా. అదేంటంటే ఆటో వెళ్తుంది ఆ సందులోకి, ట్రాక్టర్ కూడా వెళ్దాం. మట్టి రోడ్డు అనమాట, చాలా గుంతలు గుంతలుగా ఉంది. సరే బండి ఇక్కడ పెట్టేయండి సార్, బండి ఇక్కడ పెట్టేసేస్తే రండి అని చెప్పేసి అన్నాడు. అది ఎలాగుంది తెలుసా, సరే అని చెప్పాను. బండి అక్కడ స్టాండ్ వేసేసి మన టీవీఎస్ కదా, మళ్ళీ ఆ టైంలో కూడా చూడు, ఆ టైంలో ఆడ దొబ్బేస్తాడని చెప్పేసి అని ఎత్తుకుంటూ హ్యాండ్ లాక్ వేసుకుని ఈడ వెనకాల వెళ్ళేసరికి ఇంతకీ ఇల్లు ఎదురుకుంటూ కనిపించే ఇల్లు కాదు, ఆ ఇంటి వెనకాల ఇప్పుడు రోడ్డు మీద కనిపిస్తుంది చూడు ఇల్లు, ఈ రోడ్డు మీద కనిపించే ఇంటి వెనకాల ఇంకో ఇల్లు, ఆ ఇంటి వెనకాల రూమ్లోని అద్దుకుంటున్నాడు మహానుభావుడు. దానికి వెళ్తానికి దారి ఎలా ఉందనుకుంటున్నాం, ఇక్కడ నుంచి జాగ్రత్తగా పట్టుకో మాట. ఇప్పుడు మన ఇంటికి ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు మన ఇంటికి వచ్చేసామా, ఇక్కడ నుంచి ఇప్పుడు మనం బాత్రూమ్కి వెళ్తానికి సందు చూడు ఎంత, ఇది 2 అడుగులు ఉంటుంది. ఇది ఈ 2 అడుగులు సందులో నుంచి దగ్గర 2 ఇళ్ళు దాటుకొని వెళ్ళాలి. ఇటు చూస్తేనేమో పెంకుటిళ్ళ గోడ, జాగ్రత్తగా అంటున్నావు కదా, ఇటు చూస్తేనేమో తడికలు, ఆ ఇంటికి సరిహద్దు తడుకులు కట్టుకుంటారు కదా, తడుకులు. ఒక మనిషే వెళ్ళగలడు, ఒక మనిషే రాగలడు, అంత సందు. కన్ను పొడుచుకున్నా సరే అసలు దారి కనిపెత్తలేదు. వీడికి అలవాటు, నాకు అలవాటు లేదు. ఆ చీకట్లో వీడు నన్ను చేయి పట్టుకొని రెండు సాబు అని చెప్పని తాగడి మత్తు మీద నన్ను తీసుకెళ్తాడు అన్నాడు. బాబోయ్ అమ్మ ఏం కర్మ వచ్చిందిరా బాబు, ఎవడు మొహం చూశాను రా బాబు, ఇప్పుడు నేను ఇంటిలో తీసుకెళ్ళి పడేసిన తర్వాత మళ్ళీ నేను ఇదే దారిలోంచి రావాలి కదా, అసలు ఎలాగొస్తాను, అసలు కంటి కూడా అసలు కాలు ఎక్కడ తీసి ఎక్కడ ఎత్తనా కూడా తెలుస్తలేదమ్మా. అసలు ఏంటంటే స్ట్రీట్ లైట్ దాటిపోయి ఒక ఇంటి 2 ఏళ్ల సందులో నుంచి నైట్ 12 అవుతుంది. ఎవరుంటది, ఒక ఆవిడ మహాత్మురాలు, ఒక ఆవిడ ఎక్కడో 3 ఏళ్ళ అవతల 0 క్యాండిల్ బలుపు వెలుగుతుంటే ఆ బలుపు కనిపిస్తుంది నాకు. అంటే ఎంత కటిక చీకట్లో ఉంది చూడు. అయిపోయింది. సందు దాటుతున్నా, సందు దాటిన తర్వాత ఒక ఇల్లు దాటేసా, ఇల్లు దాటిన తర్వాత ఇంకో ఇల్లు దాటుతుంటే ఇక్కడి నుంచి ట్రిస్ట్ మొత్తం మొదలైంది. ఇక్కడి నుంచి దాటుతుంటే ఈ ఇంటికి ఆ ఇంటికి సరిహద్దు వాళ్ళు గేదెలు ఉంటాయి కదా, గేదెలు అంటున్నాను చూడు, తడికి ఉంటుంది కదా, ఈ తడుకులు అవతల గేదెలు కట్టేసేసి ఉన్నాయి. గేదెలు కట్టేసి ఉన్నాయని మీకు ఎలా తెలిసిన అనుభవం అంటే, అవి కొంచెం అరుత్తం, ఆ కొంచెం చాలా అంటుంటాం ఏమంటాయి చూడు, ఆ శబ్దం వినిపిస్తుంది. ఆ గేదెల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం రొచ్చు వాసన లాగా వస్తుంది కదా, ఆ వాసన తెలుస్తుంది నాకు, కనీసం కంటికి కూడా కనిపించలేదు. అంత కటికి చీకట్లో ఒక మనిషి నుంచున్నట్టు అనిపించింది నాకు. ఎక్కడ, మేము ఈ సందులోంచి వెళ్తున్నాం, మాకు తడికి అవతల గేదెలు పాకలాగా ఏదో గేదెలు కట్టేసినాడంటే, ఇంటి ముందు గేదెలు కట్టేసుకుంటారు చూడు, అక్కడ ఒక తెల్లటి ఆకారం గేదె మీద చెయ్యేసి నుంచుని మా వైపు చూస్తున్నట్టు నాకు అనిపించింది. తర్వాత ఎలా అనుకుని చూసేసరికి కనబడలా. అదేంటంటే సడన్ గా చూసుంటాను, ఏదో చూసి ఏదో అనుకున్నాలని చెప్పిన అంత భ్రమ కూడా రాలే నాకు. వెళ్ళిపోయానమ్మా. వెళ్ళిపోయేసరికి ఈ సుల్తాన్ గాడు మొత్తం అన్ని సొంతంతా తిప్పుకొని వెనక్కి వెళ్తే పావని ఆ రూమ్ అంతా ఎంత ఉంది తెలుసా, ఎటు చూసినా 6 అడుగుల మించి ఉండదు రూమ్. అది ఇంతకీ ఏంటనుకుంటున్నావు, ఆ ఇంటిగాలోళ్ళు వేస్ట్ సామాన్లు వేసుకుంటానికి అది కట్టించుకున్న రూమ్ అది. ఈడు ఇంతకీ ఏంటంటే అసలు విషయం ఏంటంటే, ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ట్రిస్ట్ తెలిసింది నాకు. ఈడు తలుపులు తీసాడు, ఇలాగ తలుపులు తీసాడు. ఆ తలుపులు ఎలాగున్నాయి, తంతి ఉడిపోలేకున్నాయి తలుపులు అయ్యి. ఆ తాళం ఎత్తుకొని మహానుభావుడు తీసాడు. ఆ తాళం అంతా ఎంత ఉంది, అది తాళం. సరే తీసాడు, అయిపోయింది. పావని తలుపులు తీసాడు. పావని నాకు అన్ని కళ్ళకి అలా ముందు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇగో ఇంట్లోనే ఒక చీపురు కట్ట పెట్టి దులిపితే సుమారు కేజీ అవుతుంది బూజు. ఏది, ఇంటికి పట్టేసిన బూజు. చిన్న గది, ఆ గదిలో అదే చెప్తాను చూడు, చిన్న గది, ఆ గది నిండా కూడా బూజు విపరీతంగా పట్టేసేసేసి అక్కడ ఒక ఏంటిది నవ్వారు మంచం,
అది ఎలాగుంది, చాలా చిన్న నవర మంచం. నేను పడుకుంటే నా కాళ్ళు బయటకు వచ్చేస్తాయి. దాని పక్కన ఒక చెక్కపీట, ఒక స్టూలు మీద ఒక బింది, దాని మీద ఒక మూత, అంతే, ఇంకేమీ లేవు. ఈడు పాత బట్టలు ఒకటి 2 తగిలిచ్చేసి ఉన్నాయి. చూడగానే నాకు లోనకి వెళ్ళి బలుపు వేసాడు కదా, అదేమో ఎర్ర బలుపు, దాని నిండా బూజు దుమ్ము పట్టేసేసి ఉండేసరికి, ఏంటయ్యా సుల్తాను, ఏంటి ఇది ఇది నీ గద, ఇది మీ పోషణ అని చెప్పాను. అవును సాబ్ అనేసరికి, ఏంటి మరి మీ ఓల్డ్ ఏరియా అని అడిగాను. అసలు విషయం ఏంటంటే, అది ఇంటికి వచ్చిన తర్వాత ధనంజయ గారిని అడిగి తెలిసింది. ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ మహానుభావుడు తాగుడికి, ఈ మహానుభావుడు మాట్లాడితే లైన్లకి వెళ్ళిపోతుంటారు కదా, వెళ్ళిపోయి ఒక్కోసారి 6-5 నెలలు కూడా రాడంట ఈడు వ్యాన్ మీదకి వెళ్ళినప్పుడు. ఈడు తెచ్చిన ఆ కిరాయి మీద వచ్చిన డబ్బులు, ఆ టిప్పులు వచ్చిన డబ్బులు అని తాగుతానికే సరిపోతాయంట వీడికి. దాని మీద వాళ్ళ ఆవిడ పిల్లలు చూసి చూసి చిరాకు వచ్చి ఈడు వదిలేసేసి ఎప్పుడో వెళ్ళిపోయారు. ఎంతకి పాయింట్ అర్థమైందా? ఆ రూములో ఈడు ఒక్కడే ఉంటున్నాడో, ఆ రూము తలుపులు తెలిసి 6 నెలలు అవుతుందంట. ఇవన్నీ మీకు ఎప్పుడు తెలిసిన అనుభవం అంటే, ఒక 2-3 రోజులు పోయిన తర్వాత ఇవన్నీ సెర్చ్ చేశాను అన్నాను చూడు, అప్పుడు తెలిసింది. మహానుభావుడు ఆ రూము తలుపులు తెరిచి 6 నెలలు అవుతుందంట. మరి ఎలా పట్టేసేసి ఉంటాయి చూడు. సో బాబు, ఇంకా అవి చూసినా భయం వేసింది నాకు. సర్లే సుల్తాను, జాగ్రత్త పడుకో, నేను వెళ్తానని చెప్పానంటే, సాబ్ మీకోసం నేను బిర్యానీ తీసుకొచ్చాను, నాతో 2 ముద్దలు తినేయాలండి సాబ్, మీకు అన్నీ తీసుకొస్తానని చెప్పేసానని చెప్పినా వినకుండా ఈడేం చేశాడు, గబగబా తెపాలా తీసుకొని ఆ ఇంట్లో వాళ్ళని లేపేసి, వాళ్ళు తిడుతున్నారు కూడా, వాళ్ళు నాకు మాట వినిపిస్తున్నాయి ఈ గదిలోకి, ఎప్పుడో వస్తావు, ఎప్పుడో చేస్తావు, పొద్దున అద్దె ఇచ్చేసేసి వెళ్ళిపోయావు, మా గది ఖాళీ చేసి ఇలాగంటే ఇలాగ గది పాడైపోతుంది, ఏదో తిడుతున్నారు. ఆ తెపాలతోడు మంచిలు తీసుకొచ్చి గ్లాస్ తీసుకొచ్చేసి ఆ మత్తులోనే గట్టిగా ఏమైనా అందామంటే గౌరవెత్తున్నాడు, ప్రేమగా చూస్తున్నాడు. మరీ మనిషి పడిపోయినట్లేడు, మనిషి చేతరించుకున్నట్లేడు. ఆ పీట వేసేసి పీట మీద నాకు పలవ పొట్లం పెట్టి, తినండి సాబ్, నా ముందు తినండి సాబ్, నాకు తృప్తిగా ఉంటుందని చెప్పేసి నేను చెప్పి, ఈడేం చేసాడు తెలుసుడు, ఈ జేపీ సెంటర్లో పాకలో దూరాడు అన్నాను చూడు, అప్పటికే మందు మళ్ళీ కొని తెచ్చుకున్నాడు. ఆ మందు తీసుకొని శుభ్రంగా బాస్మాటలు వేసుకొని కింద కూర్చున్నాడు. ఓయ్ ఓయ్ ఓయ్, ఏంటి ఇప్పుడు నువ్వు మంత్ అవుతావు నువ్వు అన్నాను. సాబ్ రేపు పొద్దున డ్యూటీకి వెళ్ళిపోతాను సాబ్, మీకు ఏం డిస్టర్బెన్స్ చేయండి సాబ్, మీ దారి మీద నా దారి నాది అన్నాడు. ఈడు అప్పటికే తాగేసేస్తున్నాడు కదా, ఆల్రెడీ ఇంకా బుక్ అయిపోయాను, ఇక నాకు అర్థమైపోతుంది, 2 ముద్దలు తినేస్తే బయటికి వెళ్ళిపోవచ్చు, అక్కడ వరకు బాగుంది. ఈడేం చేశాడు, 2 క్వార్టర్, ఒక క్వార్టర్ ఇంత ఉంటుంది అనమాట, 2 క్వార్టర్లు 2 సీసాలు తెచ్చుకున్నాడు. నాతో మాట్లాడుతూ ఓ సీసా తాగేశాడు, అయిపోయింది. నేనేం చేశాను, ఇంకా అన్నం కాడ కూర్చున్నాను కదా, నేను దండం పెట్టుకున్నా, అమ్మ కాశాన పూర్ణ విసిరి భగవతి భిక్షాంతి అని చెప్పారని దండం పెట్టుకుని ఓ ముద్ద నోట్లో పెట్టుకుని తింటున్నానమ్మా. తింటుంటే నేను, ఎందుకంటే అన్నం కాడ నుంచి మనకి ఎంత ఇదైనా సరే లేకూడదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం, నీకు ఇష్టం లేకపోతే కూర్చోకూడదు. కూర్చున్నాను అనుకో, కడుపు నిండా భోజనం చేసి చక్కగా సగం కింద సగం పైన పాడేయకుండా ఈ అన్నం మెతుకు నీ కంచంలోకి వచ్చిందంటే, ఒక రైతు అక్కడ సౌండ్ వినిపిస్తుందిలే, ఒక రైతు భూమి దున్ని విత్తనం వేసి దాన్ని చెరిగి వడ్డించి మిల్లులోకి వెళ్ళి ఇవన్నీ చేసుకొని వచ్చి నీ కంచంలో పడిందన్న ఆ జ్ఞానం నీకుంటే అన్నం వేసుకొని కింద పడేవు నువ్వు. సరే భోజనం చేస్తున్నాను పావని, ఆ పలవ తింటున్నాను, అయిపోయింది. ఇదిగో ఇక్కడ మొదలైంది. ఏం జరిగిందో తెలీదు, ఏమైందో తెలీదు. ఈడు ఆ క్వార్టర్ తాగి ఇంకో క్వార్టర్ అక్కడ పట్టుకొని ఎక్కడ కూర్చున్నాడు అక్కడే వెనక్కి పడిపోయాడు. ఎందుకని, మత్తు ఎక్కువైపోయి మాట్లాడుతూనే ఉన్నాడు, వెనక్కి పడిపోయి అప్పుడు గురకలు కూడా తీసేస్తున్నాడు. అప్పటికే బాగా పవర్ ఎక్కువైపోయింది మందు. ఇంక సర్లే, ఇంక ఎలాగో పడిపోయాడు, ఇంకా మన దారి మనం ఇంకా తినేసేసి వెళ్ళిపోవచ్చులే, తలుపుల దగ్గరికి వేసేద్దాం, ఇంక ఇందులో ఏమి చచ్చినాయి, ఎవరైనా దొబ్బి వెళ్తాను కూడాను, ఎవడో రాళ్లే దొంగ, అవసరమైతే వెళ్ళేటప్పుడు వాళ్ళకి చెప్పేసి వెళ్దాం, అమ్మ లోన ఉన్నాడు మరి నేను వెళ్తున్నానని చెప్పేసి వెళ్దాం, ఈ టైంలో వాళ్ళు లేపితే ఏమనుకుంటారు అని ఇన్ని ఆలోచనల మీద తింటున్నాను. ఇక్కడ నుంచి బాగా పట్టుకుని నీకు అర్థమేలా చెప్తాను. ఇప్పుడు మన బాత్రూమ్ ఉందా, మన బాత్రూంలో ఈ సందులో నుంచి మన గుమ్మం దగ్గరికి ఇలాగా ఈ దారి డిస్టెన్స్ నీకు అర్థమవుతుంది కదా. మన బాత్రూమ్ దగ్గర నుంచి ఇలా భోంచేస్తున్నాం వాడిని, ఇదిగో ఈ కాలు నిండా పెద్ద పెద్ద గజ్జులు, ఈ కాలు నిండా పెద్ద పెద్ద గజ్జులు కట్టుకుని జజ్జుకుంటా ఎక్కడికే గుమ్మం దగ్గరకు ఒక భయంకరమైన శబ్దం వచ్చి టప్పన ఆగిపోయింది.
ఒక్క నిమిషం ఇలా తింటున్నా వాడిని అలా స్టన్ అయిపోయాను నేను. ఉమ్, ఏంటి ఇప్పుడు ఏదో శబ్దం వచ్చింది, ఏం శబ్దం ఏంటిది, ఎలా వచ్చింది ఏంటి శబ్దం అంటే ఉమ్, మనిషి మెదడు ఒకేసారి అకస్మాత్తుగా వచ్చిన శబ్దాన్ని మనిషి కూడా బ్రెయిన్ కూడా కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఉమ్, అసలు అది ఏంటి అన్న ప్రశ్నలకు దారి తీసేస్తుంది. అది ఉమ్, ఏంటి ఆ శబ్దం ఏంటి, ఆ శబ్దం ఏంటి అని అనుకొని ఉమ్, సరే నేను నోట్లో ముంద నవ్వులుకుంటూ ఆ మాంసం ముక్క తినపోతున్నా. ఉమ్, ఈ తలుపు దగ్గరకు వచ్చి ఆగిపోయింది కదా శబ్దం. ఈ తలుపు దగ్గర ఉన్న శబ్దం మళ్ళీ జల్ 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 అనుకుంటా ఆ చివరికి వెళ్ళిపోయింది. ఉమ్, ఇక పావని నువ్వు చెప్తే నమ్మవు పావని, నోట్లో మొత్తం నోట్లోనే ఉండిపోయింది పావని. ఉమ్. ఒక్క నిమిషం అక్కడ ఆ సిచ్యువేషన్లో నిన్ను నువ్వు ఊహించుకో. మీరు చెప్తుంటేనే చాలా నిన్ను నువ్వు ఊహించుకో యథార్థంగా. ఇదిగా ఉమ్, ఒక శబ్దం ఆ చివరి నుంచి తలుపు దగ్గరకు వచ్చి ఆగింది. ఉమ్, ఆ తలుపు తంతే పడిపోయేలాగుంది. ఉమ్, చిన్న తలుపు అమ్మా, ఇంతవరకు తాటేగళ్ళకు ఉండి అటువంటి తలుపులు. ఉమ్, మళ్ళీ నేను కన్ఫర్మేషన్ చేసుకునే లోపే ఈ గుమ్మ నుంచి మళ్ళీ అలాగ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి, అంటే నీకు అర్థమయ్యేలా చెప్తున్నాడు, ఈ డిస్టెన్స్ ఈ దూరం నీకు అర్థమయ్యేలా చెప్తున్నా, ఉమ్, ఆగింది. అక్కడ వరకు బాగుందా, ఉమ్, ఇంకా వెంటనే ఇంకొంచెమే ఉంది పాలం, ఇంకా గబగబ గబగబ తినేలా అలా వదలకూడదు కదా, గబగబ తినేసేసి అంటే 2 ముద్దలు నోట్లో పెట్టుకుంటాం, మంచిలు మింగేస్తాం, 2 ముద్దలు నోట్ల మీద మింగేస్తాం. పావని ఉమ్, ఎవరో అమ్మా వీడియో చేస్తున్నాం ఉమ్, ఆ తలుపు కాడి నుంచి ఉమ్, జల్ 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 అని గుమ్మం దగ్గరికి వచ్చి ఏంటి ఈ అంటే ఒక మనిషి అంటే ఇంటి వెనకాల నుంచి గుమ్మం అంటే నీకు ఈ డిసిషన్ అర్థమయ్యేలాగా ఇటు ఇటు ఇంటి వెనకాల నుంచి ఇప్పుడు ఈడున్న రూము దగ్గరికి చక్కగా లయబద్ధకంగా ఒక మనిషి కాళ్ళకి గజ్జె కట్టుకొని 2 కాళ్ళకి గజ్జెలు కట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే ఆ శబ్దం ఎలాగైతే వస్తుందో చక్కగా అదిగో అక్కడికి వచ్చి ఆగిందమ్మా. పావని యథార్థంగా చెప్తున్నాను, నమ్ము నమ్మపో, గుండె నాది నోట్లోంచి బయటకు వచ్చేద్దాం అనిపించింది నాకు. ఇంకా అంత క్లియర్గా తెలిసిన తర్వాత అర్థం చేసుకోవాలంటే అక్కడ పిచ్చోడితో సమానమేం కాడు. ఒక్క నిమిషం గుమ్మం అవతల ఏముందో తెలుస్తలేదు నాకు. తలుపు అవతల నేనున్నాను. గుండెకే నోట్లోంచి బయటకు వచ్చేద్దాం అనిపించేస్తున్నా. అప్పటికే శరీరం అంతా తడిసి ముద్ద అయిపోయింది. నాకు డిక్లేర్ అయిపోయింది ఏంటంటే ఇంకా ఆ టైంలో నేను బయటికి రావడం చాలా తప్పు నాది. ఇంకా డిక్లేర్ అయిపోయింది. అక్కడ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే తలుపు ఒకేసారి ఏదన్నా బద్దలు కొట్టుకుని లోనకు వస్తుందా, వస్తే దాని ఆకారం ఎలాగుంటుంది, దాని ఆకారం చూసి నా గుండె నా శరీరంలో ఉన్న పెయిన్ నా మెదడు తట్టుకుంటుందా, లేకపోతే ఎక్కడైనా రక్తం కక్కుని చచ్చిపోతానా. వెంటనే ఒక్క నిమిషం అమ్మ, మీ అమ్మ, నువ్వు, సాయి అందరూ గుర్తొచ్చేసేసారు నాకు. అయితే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది, అది ఇంకా డిక్లేర్ అవ్వాల నాకు. ఏదో గజ్జు కట్టుకుని అక్కడికి వస్తుంది, గజ్జు కట్టుకుని వెళ్తుంది, అక్కడ వరకు అయిపోయింది. ఇలాగ నేను ఆలోచించుకునే రెప్ప పాటలో పావని ఒక్క సరుపు సరిసింది నిజంగా. ఏది తలుపు మీద, ఆ తలుపు మీద సరిసిన సరుపుకి ఇలాగ వీటిని చిలకగాళ్ళు అంటారు. వీటిని ఈ పూర్వకాలం ఉండేవి, ఇప్పుడు అందరూ గోళ్ళు పెట్టుకున్నారు కదా. అటేపు ఉన్న ఆకారం తలుపు మీద ఒక్క సరుపు సరిసిన సరుపుకి ఇదిగో చిలకగాడ ఇలా వచ్చేలాగా వెళ్ళింది. ఇలా వచ్చేలాగా వెళ్ళిందడికి అసలు యథార్థంగా చెప్పాలంటే ఆ క్షణంతో చచ్చిపోవాలి అసలు నేను. ఏది భయంతో అనమాట, చచ్చిపోలే. ఇక డిక్లేర్ అయిపోయింది నాకు. ఇక అయిపోయిన తర్వాత ఇక అటేపు నేను ఉన్నానని చెప్పేసి అది కన్ఫర్మేషన్ చేసేసింది కదా. చేసేసిన తర్వాత పావని గుమ్మం దగ్గర రావడం, ఇంటి వెనక పరిగెడతాం, ఇంటి వెనక నుంచి రావడం, గుమ్మం దగ్గరికి పరిగెడతాం. ఇది ఒక్క సరుపు సరిసేసరికి అక్కడ నేను వాసన వస్తుంది, ఏంటి గేదెలు రుచి వాసన వస్తుందని చూడు. అక్కడ నుంచి అది యథార్థంగా మరి అది గేదె అరిసిందో లేకపోతే ఈ బయట ఉన్న ఆకారం అరిసిందో తెలియదు నాకు. అరుపు ఎలాగొచ్చిందంటే ఒక గేది, ఒక మేకపోతు, ఒక ఆడమ్మాయి, ఒక మగబ్బాయి, నలుగురు కలిపి ఒకేసారి గంభీరంగా అరిస్తే ఆ అరుపు ఎలాగొస్తుంది. అలాంటి అరుపు వచ్చేసరికి నా గుండె ఊడిపోయి నోట్లోంచి బయటకు వచ్చేసిందని చెప్పి నాకు అర్థమైపోయింది నాకు. అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి అక్కడ పరిగెడతాం, అక్కడి నుంచి ఇక్కడ రావడం, సాసి పెట్టి తలుపు మీద బదేలు మనం కొట్టేయడం పట్టుకొని. ఇక అర్థమైపోయింది. అర్థమైపోయి
ఆఖరికే మరి మన ఇంట్లో ఆంజనేయ స్వామి దండకం చదువుతాం కదా, ఆంజనేయ స్వామి వారి దండకం కూడా నోట్లోంచి రావట్లేదు నాకు. అంటే శరీరం ఎంత దారుణమైన భయానికి లోబడిపోయింది చూడు. మనం అనుకుంటాము గది గుడ్డు మన దయ్యం కనిపించింది అనుకో, నేను ఆంజనేయ స్వామి భక్తుడిని, నేను ఆంజనేయ స్వామి దండకం చదివితే అది అని అనుకుంటాం మనం అంతవరకే. ఆ భయంలోని అసలు ముందు మెదడు పని చేయాలి. మనం చేయాలి, ఏదైనా చేయాలంటే మెదడు పని చేయాలి. ఆంజనేయ స్వామి వారి దండకం చదువుదామని చెప్పేసి నేను గుండెల్లోకి వచ్చిన మాట కూడా బయటికి రావట్లేదు నాకు. ఇంక అర్థమైపోయింది నాకు. అర్థమైపోయి నేనా బతికెళ్ళను బయటికి, ఇంకా ఇది చంపేద్ది గ్యారంటీగా. లేదా ఇది ఈ తలుపు మీద కొట్టే దెబ్బకి తలుపు ఇలాగొచ్చి ఇలాగ వెళ్తుందంటే ఊడిపోద్ది తలుపు. అటేపు తలుపు వెనకాల ఉన్న ఆకారం, అది మగాకారమా ఆడాకారమా వికృతాకారమా, ఎలాంటి ఆకారాన్ని నేను చూడబోతాను. చూసి అసలు నేను తట్టుకోగలను, గుండె బద్దలైపోద్దేమో, నోట్లో నుండి రక్తం వచ్చేస్తుందేమో, నేను చచ్చిపోతాను గ్యారంటీగా. నాకు అర్థమైపోయింది, ఒక ఆత్మ భయంకరంగా నన్ను వేధించేస్తుంది. ఇంకా నాకు అర్థమైపోయింది. మీ అమ్మ, మా అమ్మ, మా నాన్న, పావని, నువ్వు, సాయి, మొత్తం కుటుంబం అంతా గుర్తొచ్చేసేసి ఒక్క నిమిషం అక్కడి నుంచి మాయమైపోతే బాగుంది అనిపించింది అమ్మ నాకు. మాయమైపోతే బాగుంది అనిపించింది. ఎందుకంటే మరి నేను తప్పు చేసి వచ్చాను కదా బయటికి, నేను అసలు రావడమే తప్పు కదా. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఒక్క నిమిషం ఇంకా అలా బిగిసిపోయింది. ఇంకా అప్పటికే మొత్తం చెమటతో ముద్దయిపోతుంది శరీరం అంతా కూడాను. ఇంక ఒకటేనమ్మా రానుబోను చెప్పేది ఏంటంటే, అది ఇంకా చెవిట్లో తలుపు బద్దలు కొట్టుకుని లోనకి వచ్చేస్తుంది, లేదా నేను దాని ఆకారం అది అసలు దాని తలుపులు బద్దలు కొట్టుకుని రావాల్సిన గాలి అది. అది గుమ్మలోంచి వచ్చేస్తుంది, తలుపు లోన నుంచి వచ్చేస్తుంది, గోడలోంచి వచ్చేస్తుంది. దానికి అసలు అవసరం ఏంటి? దానికి ఆకారం ఉండదు కదా. అయితే తలుపు ఎందుకు అంత భయంకరంగా బాగుతుందంటే అవన్నీ నీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ముందు నాలో ఉన్న ధైర్యాన్ని చంపాలి. ముందు మానవుల్లో ఉన్న ధైర్యాన్ని చంపేయగలిగితే నన్ను ఆక్రమించేయగలదు. మరి ఇవన్నీ మీకు ఎప్పుడు తెలిసినాయి అంటే, ఇదిగో ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత లైబ్రరీలో గర్రపురాణంలో చదివాను కదా, ఇక తెలిసింది. అవి ముందు ముందు చెప్తాను. కొద్ది గొప్పది ఇక ధైర్యం ఏడిసింది కదా, ఇక ఇవన్నీ మీరు అందరూ గుర్తురావడం, అది ఇక నన్ను పూర్తిగా భయానికి లొంగిపోతే దాని ఆకారం నా ముందు కనిపిస్తుంది. ఇంకా ఆ దెబ్బతోటి నా పని అయిపోద్ది. భగవంతుడు అనిపించాడో నా నోట అమ్మట, లేదు నేనే అన్నానో తెలియదమ్మా. ఇగో ఒకటే అన్నాను, ఇలా రెండు చేతులు లోన్ నుంచి ఇలా రెండు చేతులు ఇలాగ నమస్కారం పెట్టి ఇలా అన్నాను. ఇప్పుడు ఎలాగ అన్నానో దాంతో అలాగ అన్నాను అనమాట, బయట ఉన్న ఆకారంతో. అమ్మా, నువ్వు బయట నుంచి చాలా దారుణంగా నన్ను వేధిస్తున్నావు, నాకు అర్థమవుతుంది. నువ్వు మనిషివైతే కాదు, ఆ అరుపు మనిషికి రాదు. మనిషి సహజంగా మగవాడు మగ్గొంతో, ఆడగొంతో వస్తుంది, ఒక మామూలుగా పశువులు అటువంటి అవి వస్తాయి. ఇవన్నీ కలిపిన గొంతు అంత భయంకరంగా నాకు వినబడుతుందంటే కాదు. సరే, నువ్వు ఆడ ఆత్మవో మగ ఆత్మవో నాకు తెలియదు అమ్మా, నీకు చెప్తున్నాను. ఇదిగో ఇతను నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నాకు డబ్బులు ఇస్తానే తీసుకెళ్ళాడు. ఇలాగ పలవ తీసుకొచ్చి మీరు తింటారా సత్తారా అని చెప్పని ఇక్కడ తీసుకొచ్చాడు. నీకు తెలియని విషయం ఏంటంటేనమ్మా, నేను పొద్దున్న లేస్తే నేను కష్టపడే వ్యక్తిని. నేను, నాకు భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు నాకు. ఇప్పుడు ఈ తలుపు మీద నువ్వు అంత భయంకరమైన సరుకులు సరుకుతున్నావు అంటే నీకు ఎంత శక్తిదో, నువ్వు ఎంత శక్తి ఉందో నాకు అర్థమవుతుంది. ఒక ఆత్మకే ఒక వస్తువులు పట్టుకునే శక్తి కొన్ని ఆత్మలకు ఉంటాయి, కొన్ని ఆత్మలకు ఉండవు. నేను తర్వాత చెప్తున్నాను కదా. ఈ తలుపుల మీద నువ్వు బాధే శబ్దానికి చిలకలు కూడా బయట కూడా వచ్చేస్తాయి. అంత దారుణంగా నువ్వు బాగుతున్నావు అంటే నీ శక్తి సామర్థ్యాలు నాకు అర్థమవుతుంది. అమ్మా, ఇప్పుడు నువ్వు ఏమన్నా చేస్తే, నీ ఆకారం నేను చూసినా, నిన్ను నేను చూసినా సరే ఎక్కడైనా ఖచ్చితంగా చనిపోతాను నేను. కానీ నీవు ఏ కారణం చనిపోయావో నాకు తెలీదు. నువ్వు మగాత్మవో ఆడాత్మవో నాకు తెలీదు. నువ్వు నీ కుటుంబీకుల్ని గుర్తు తెచ్చుకొని, నువ్వు ఏనాడన్నా చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు బాధపడిన సంఘటన ఏదైనా ఉంటే అది ఒక్క నిమిషం గుర్తు తెచ్చుకొని నాకు దారి ఇస్తే, అంటే ఎలాగంటే, అయ్యో ఇలా నా కుటుంబానికి నేను దూరం అయిపోయి నా తండ్రిని, నా తల్లిని, నా కుటుంబీకులని ఎవరిని కూడా నేను వాళ్ళ ముందు ఉండి కూడా వాళ్ళని పట్టుకోలేకపోతున్నాను, ముట్టుకోలేకపోతున్నాను,
ఇలాగ అల్పాయువుతో నేను చనిపోయానని చెప్పి నువ్వు బాధపడుతున్నావు చూడమ్మా, ఆ గతి నాకు పట్టాలంటే నన్ను చంపే. లేదంటావా, నా భార్య నా పిల్లలు నీకు ఒకవేళ స్మృతికి వస్తే నాలాంటి బాధ ఇతనికి రాకూడదు, ఇంకెవ్వరికి రాకూడదు అంటావా, దయచేసి దారి ఇవ్వి, నేను వెళ్ళిపోతాను, నిర్ణయం నీకే వదిలేశానమ్మా. ఆ మాటలు బయటికి రావడానికి పావనే అసలు నా గొంతేనా అనిపించింది. ఒక మాట మాట్లాడటానికి గట 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 వణుకుతో గొంతు స్పష్టంగా రావట్లా, కానీ చెప్పాలి. ఎందుకని అక్కడ ఉన్నది అవతల ఉన్నది ఏంటి, విపరీతమైన శక్తిమంతో ఉన్న ఆత్మ. యువతలు నేను ఉన్నది ఏంటి, గుండెకి నోట్లోంచి బయటకు వచ్చే ఆఖరి క్షణాల్లో ఉన్నా నేను. ఆ క్షణంలో నేను మాట్లాడకపోతే చచ్చిపోతాను, నేను. అంతేనమ్మా, అది అని ఇక నిర్ణయం నీకే వదిలేశానమ్మా అన్నాను. ఆ మాట అన్న తర్వాత ఒక నిమిషం అంతా సైలెంట్ అయ్యింది. ఏది మొత్తం ఆ బయట శబ్దం అంతా సైలెంట్ అయ్యింది. సైలెంట్ అయిన తర్వాత ఈ గుమ్మం దగ్గర నుంచి మళ్ళీ జల్ 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 అని నేను చెప్పాను చూడండి, మన బాత్రూమ్ సందం చూడ అక్కడ వరకు వెళ్ళిపోయే శబ్దం క్లియర్గా కనిపించింది. చక్కగా కనిపించింది కదా, అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ ఆత్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది, నాకు దారి ఇచ్చిందని అనుకోవాలా నేను, లేదా తప్పుకుంటే నేను బయటకు వస్తే నా మీద పడిపోతానని అనుకోవాలా నేను? ఏదనుకున్నా ప్రమాదమే, కానీ అక్కడ ఉండకూడదు నేను. ఇంకొకటే అనుకున్నా నేను, భగవంతుడా నేను తెలియక తప్పు చేశాను తండ్రి, నన్ను కాపాడేవా, నేను మళ్ళీ జన్మెత్తినట్టే. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి, ఇక్కడ ఉండకూడదు. మరి ఆ ఆత్మ నా మీద దయతోటి పక్కకి వెళ్ళిపోయిందో అర్థం కావట్లా, పక్కన పొంచి ఉందో అర్థం కావట్లేదు. ఇంతకీ చిత్రం ఏంటంటే అదే దారి నేను వెళ్ళాల్సింది కూడా. నేను చెప్పాను కదమ్మా, ఇటు గోడ అటు తడికని, అదే దారికి నేను మళ్ళీ బయటికి వెళ్ళాలి, అదే దారిలో శబ్దం వస్తుంది. సరే అయిపోయిందమ్మా, అక్కడికి వచ్చింది నిదానంగా. పావని, నేను జిమ్కి వెళ్ళిన ఉండి గుర్తుందా నీకు, 70 కేజీలు బారుతో కొట్టేవాడిని. అలాంటి నా బలమైన చేతులు తలుపు తీలాపోయినాయి అమ్మా. ఆ తలుపు చిలక తీలాపోయింది, ఆ తలుపు చిలక తీలాపోయింది. అసలు కాళ్ళు ముందుకు అడిగట్లా నాకు. ఎలాగో రకంగా లెగిసి తలుపు తీసి నిదానంగా బయటకు వచ్చేసరికి కన్ను పొడుచుకుంటే కనిపెత్తలేదు, చెప్పులు ఎక్కడిపోయినా కనిపెత్తలేదు. ఇక నిదానంగా లెగిసి, ఇదిగో నేను చెప్పాను చూడు ఇందాక, మాయమైపోతే బాగుందని కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఏడుపు రావట్లేదు. కళ్ళ వెంట ఎందుకు నీళ్ళు వస్తున్నాయి, అసలు ఈ టైంలో నేను ఎందుకు రావాలి బయటికి, ఎందుకు నా కుటుంబాన్ని వదిలేసి బయటికి రావాలి, ఎందుకు ఇక్కడ ఎంత బుక్ అయిపోవాలి నేనని, ఎంత తప్పు చేశానని కళ్ళమ్మట దారిలా కారిపోతున్నాయి నీళ్లు. నిదానంగా ఇది ఇలాగ, అంటే మన ఇంటి ముందు నుంచి ఇలాగ ఈ గుమ్మం ఉంటుంది కదా, గుమ్మం నుంచి ఇలాగ సందుపు అలాగా ఒక్కొక్క అడుగు వేస్తుంటే బండి నాకు ఇంకా కిలోమీటర్ దూరం ఉందా అన్నంత బాధ. అంటే అడుగు స్పీడ్గా వెళ్ళిపోతున్నా, తొందరగా దాటాలి, కాళ్ళేమో సహకరించట్లేదు. వెళ్తే పావని అలాగా వెళ్ళాను కదా, వెళితే అదిగో సరిగ్గా గేదెల దగ్గరికి వెళ్ళేసరికి చక్కగా స్పష్టంగా గేది నడుము ఉంటుంది చూడు, గేదె నడుము మీద ఇదిగో ఇలాగ ఆకారం, ఇలాగ చెయ్యి వేసుకొని, అంటే నీకు అర్థమయ్యేలా చెప్తాను, ఇలాగ చెయ్యి వేసుకొని ఈ ఒక చెయ్యి ఇలా సంకలో పెట్టుకొని ఒక చెయ్యి గేదె మీద వేసి నా వైపు చక్కగా సుమారుగా ఒక 5.5 అడుగుల ఎత్తు ఆకారంతో ఆత్మ అక్కడ నుంచొని నా వైపు చూస్తుంది. ఉండాలా చచ్చిపోవాలా, ఉండాలా చచ్చిపోవాలా, ఒక్క నిమిషం చూడు. ఎలాగా అంత ముందు దాకా ఎవరో భయపెడతానికి అనుకోవచ్చు, ఎవరో దొంగ అనుకోవచ్చు, దొర అనుకోవచ్చు, సంథింగ్ ఏదన్నా అనుకోవచ్చు. ఎప్పుడైతే బయటకు వచ్చి తడికి పక్క నుంచి ఎంత వెలుగమ్మా నిజంగా, అంత కటిక చీకట్లో కూడాను ఇదిగో ఆ ఆత్మ దగ్గర నుంచి వచ్చే వెలుగుతో గేదె నీడ కనిపిస్తుంది నాకు. ఆ ఆత్మ వెలుతురం చూడు, అదేదో బాక్సింగ్ లాగా అనమాట. ఆ ఆత్మ దగ్గర నుంచి వచ్చే వెలుతురుతోటి గేదె నీడ కనిపించింది నాకు. ఏది ఇలాగ వెళ్తుంటాను చూడు, ఇంకా చూసుకుంటే వెళ్ళాలి, ఎందుకంటే మరి అదే దారి. ఇంకా నోట్లోంచి మాట రావట్లా, ఒక పక్క ఆశ్చర్యం, భయం అన్నీ కూడా. అంటే నేను నా కళ్ళతోటి తొలిసారి ఆత్మను చూశాను, ఒక చనిపోయిన ఆత్మని తొలిసారి చూశాను. భ్రమ, ఆశ్చర్యం,
భయం, టెన్షను. చక్కగా నిలబడి ఇలా నిలబడి ఉంది. ఉమ్, అయిపోయింది. ఏ బయటకు వచ్చేసాను. నాన్న రికార్డింగ్ ఆగిపోతుందా? మళ్ళీ పెట్టు చెప్పనా. బయటకు వచ్చాను. బయటకు వచ్చేస్తే నా బండి దేవతలా కనిపించిందమ్మా. ఎలాగా ఆ పాత లైట్ వెలుతురులోనే డిమ్ము కనిపిస్తున్నాను చూడు, అక్కడ నా బండి ఒక దేవతలాగా, ఒక దేవుళ్ళలాగా, ఒక తండ్రిలాగా, తొందరగా రా నేనున్నాను ఇక్కడ వెళ్ళిపోతాం అన్న టైపులో కనిపించింది. వెళ్తూనే జేబులోంచి ప్యాంట్ జేబులో పెడతాను కదా తాళం, నేను వెళ్తూనే తాళం తీసి అసలు ఆ చీకట్లో హ్యాండ్ లాక్లో ఎలా పెట్టానో, ఎలా కొట్టానో, ఎలా స్టార్ట్ చేశానో. ఇదిగో బుల్లెట్ కూడా దూకదాలగా భయంతో, బుల్లెట్ కూడా దూకదు. ఒక్క దూకుతోటి బండి స్పీడ్గా మొత్తం మన ఇంటి ముందుకు వచ్చేయడం, నేను పెద్ద ఎర్రికాక వేయడం, ఆ దెబ్బకే తాతయ్య, మా అమ్మ, మీ అమ్మ అందరూ లేకడం, అంతా అయిపోయింది. ఇంతకీ రానుబోను లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే, ఇది జరిగిన ఒక 4-5 రోజులకి ధనంజయ బాబుతో చెప్పాను కదా, ఇలా జరిగింది రాత్రి అది అని చెప్పాను. నీకు అంటే వీడియో పెరిగిపోద్దని చెప్పట్లేదు, కానీ ఆ ధనంజయ బాబుతో చెప్పిన తర్వాత ధనంజయ బాబు అలా జరగడం ఏంటి అది ఇది అన్న తర్వాత ధనంజయ బాబు నేను వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకుందని వెళ్తే, ఇంతకీ ఏంటనుకుంటున్నావు, అక్కడ చనిపోయింది ఒక కన్ని పిల్ల. మన ఇది ఉంది కదా, దీని పేరేంటి, తాండ్రపాపరాయుడు దగ్గర ఆ బొమ్మ లోన్ కనబడ చనిపోయింది ఒక కన్ని పిల్ల. ఎంతగా కన్ని పిల్ల చనిపోయింది ఇల్లేది అనుకుంటున్నాం, ఆ గేదెలు కట్టేసి ఉన్నాయి చూడు, వాళ్ళ ఇంట్లో పిల్లే చనిపోయిందంట. చనిపోయేప్పటికి 1-2 నెలలు అవుతుందంట. ఇంతకీ ఇందులో అసలు ట్విస్ట్ ఏంటి తెలుసా, నాకు కనిపించింది, నన్ను ఏమీ చేయలేదు. ఆ పేట అంతా కూడాను నైట్ అయ్యేసరికి పూపిస్తేదంట ఒక్కొక్కళ్ళని పట్టుకొని. మరి తెలుసుకోవడానికి వెళ్ళాం కదా మేము, అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పానని. ఎవరిని చూసినా సరే, ఎవరిని అడిగినా సరే, అంటే ధనంజయ ఫ్రెండ్స్ ఉన్నారు కదా అక్కడ, ఒరే ఇలా జరిగిందంటారా మనం 3 రోజుల క్రితం మా అన్నయ్య కంటే, అయ్యో బాబోయ్ ఆవిడ ఒరే వాళ్ళ అమ్మాయిరా బాబు చనిపోయిందిరా బాబు, పోపించేస్తుందిరా బాబు నైట్ అయ్యేసరికి, బాబు ఇదిగో ఆడమే పడింది, ఈ అమ్మాయి మీద పడింది అంటుంటే, వాళ్ళ నాన్న మీద పడింది అంటుంటే, ఇలా మీద పడిందంటే చక్కగా స్పష్టంగా మాట్లాడుతూ పొడిపించిందంట ఒక్కొక్కరిని పట్టుకొని. మహాతల్లి నా మీద దయ తెలుసో లేకపోతే నేను అన్నదానికో నన్ను వదిలింది. ఏది అప్పుడు దారి వదిలింది. అలాగా తొలిసారి ఒక ఆత్మ, అంటే మనిషిలా కాదు, ఒక తెల్లటి ఆకారం, అంటే ఆరాలాగా, అంటే ఏంటంటే ఇప్పుడు కాలంలో చెప్పాలంటే ఒక లైటింగ్ పడుతున్నట్టు అంతే అమ్మ. ఒక పొగ, నాకు ఏమీ చెప్పడం రాదు కదా, ఒక మనిషికి పొగ ఆకారం దలిస్తే, ఒక మనిషికి పొగ ఆకారం దలితే ఆ తల, ఆ నడుము ఆకారం, ఆ చేతులలో పెట్టుకుంటాం ఏంటి, ఈ ఆకారంతో పోల్చుకుంటే అది ఆత్మ. అంతేగాని కళ్ళు ఉన్నాయి, మూతి ఉన్నాయి, లిప్టిక్ ఉన్నాయి, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడను. పొగ ఆకారంతో చక్కగా స్పష్టంగా నించుని ఉంది. అలాగా నా జీవితంలోని జరిగిన ఇది ఒక ట్విస్ట్. ఇప్పటికి ఇది పెద్ద అయిపోయింది కదా, ఇది వీడియోలో పెట్టేసుకో, ఎక్కడ కటింగ్ లేవుకో. ఇన్న వాళ్ళు కూడాను వాళ్ళ ఇంటే అర్థమైపోద్ది. ఇలాంటివి చాలామంది జరుగుతాయమ్మా, నా జీవితంలో జరిగింది చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలోని నా ముందే మన బిల్డింగ్ పైన మన ఇంట్లో ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్కి మొత్తం అంతా అయిన తర్వాత నేను బిల్డింగ్ పైకి ఎక్కి పడుకుంటే మెట్ల మీద ఆత్మ వచ్చి ఎలా కూర్చున్నదో, నా కంటి ముందు నేను చూస్తుండగా గాలిలోకి ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోయిందో, అక్కడి నుంచి 3వ స్టేర్లో ఉన్నాను కదా నేను, అక్కడి నుంచి ఏం జరిగిందో ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సరే, థ్యాంక్స్ అండి.